దేవుడితో ఒక ప్రమాణం మనం చేసినప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు. కుటుంబ జీవితంలో కూడా అదే. దేవుడి దృష్టిలో లేదా దేవుడి ఎదుట మన ఒక ప్రమాణము చేసినప్పుడు మన కుటుంబాన్ని దేవుడు నిలబెడతాడు. ఎందుకంటే ప్రతి ఒక్క కష్టములో ప్రభువుని మనం చూస్తాం. కుటుంబ జీవితం చాలా ప్రాముఖ్యం. ఒకవేళ మనం కుటుంబ జీవితాన్ని మనం కట్టుకోలేనట్లయితే నువ్వు చేయుచున్న పొరపాటు ఏంటంటే నువ్వు ప్రమాణముని ఏం చేస్తున్నావు? తప్పిస్తున్నావు, తప్పిపోతున్నావు. ప్రమాణము నుండి తప్పిపోతున్నావు. చేసిన వాగ్దానము నువ్వు మర్చిపోతున్నావు, నెరవేర్చట్లేదు. ఇప్పుడు నువ్వు దేవుడి యొక్క దృష్టి నుండి తొలగిపోతున్నావు. దేవుడికి విరోధముగా నువ్వు పనిచేస్తున్నావు. ఎందుకంటే కుటుంబాన్ని కట్టుకోవడము చాలా ప్రాముఖ్యం. నువ్వు చేసిన ప్రమాణము నువ్వు ఎల్లప్పుడూ జ్ఞాపము చేసుకున్నవాడుగా నువ్వు తీర్చబడాలి. ఎందుకంటే నా కుటుంబాన్ని మాత్రమే నేను కట్టుకోవట్లేదు, నేను దేవుడికి చేసిన ఆ వాగ్దానము లేకపోతే ఆ మాటని ఏం చేస్తున్నానంటే నెరవేరుస్తున్నాను.